హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మనం శాండ్విచ్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు తీసుకున్నా. నేను పెసరపప్పుతో టేస్ట్ బాగుంటుందని పెసరపప్పు తీసుకున్నా. పిండితో కూడా చేసుకోవచ్చు, ఇక పిండితో అది రొటీన్ కాబట్టి ఇట్లా పప్పుతో చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను పప్పు తీసుకున్నా. తర్వాత బ్రెడ్, తర్వాత కొంచెం కారము, తర్వాత కొంచెం పసుపు, తర్వాత రుచికి తగినంత ఉప్పు, తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా ఇంత కట్ చేసుకోవాలి. కొంచెం కళ్యమాకు, కొంచెం కొత్తిమీర, ఆలుగడ్డలు కూడా మనం ఉడికిచ్చే తీసుకున్నాం, ఫస్టే ఉడికిచ్చిన. తర్వాత కొంచెము ఒకటి బటర్. శాండ్విచ్ తయారు విధానం: మనం ముందుగా పప్పు మిక్సీ పట్టుకుందాం, మెత్తగా రుబ్బుకోవాలి. మంచిగా ముందుగానే 4-5 సార్లు కడిగి పెట్టుకున్నా నేను. మనం పొద్దున నానబెట్టుకోవాలి, మంచిగా నానుతుంది అన్నట్టు. పిండితోని చేసుకోవచ్చు కానీ అట్లా టేస్ట్ ఇదొక్కసారి చూద్దాం అనేసి ఇట్లా చేస్తున్నా. పప్పుతో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇగో ఇలా మెత్తగా ఉండాలి. ఇట్లా మెత్తగా ఉంటేనే శాండ్విచ్ అనేది మంచిగా వస్తుంది. సేమ్ పిండి టైప్ వచ్చింది చూసారా, ఇలా మెత్తగా ఉండాలి. ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము శాండ్విచ్ కోసం స్టఫ్ తయారు చేసుకుందాము. నేను ముందుగా ఆలుగడ్డలు వేసుకుంటున్నా. ఒక బౌల్లోకి ఇలా ఆలుగడ్డలు వేసుకొని మొత్తం ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం మెత్తగా ఇట్లా చేతితోనే ఇట్లా అనుకోవాలి. చెంచుతో కూడా మనచ్చు, చెంచుతోనైతే మంచిగా మెత్తగా కాదు, ఇలా చేతితోనే అంటేనే మంచిగా మెత్తగా అవుతుంది. ఇలా మంచిగా మెత్తగా ఆలుగడ్డలు మెత్తగా ఉడకాలి. మంచిగా మెత్తగా ఉడికితే మనకు తొందరగా మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా అయింది చూసారా, ఇలా మెత్తగా ఉంటేనే స్టఫ్కు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందాము. మళ్ళీ పిండిలో పప్పులో కొద్దిగా అంత వేస్తా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసిన తర్వాత పసుపు వేస్తా, కొద్దిగా కొంచెం వేస్తున్నా. తర్వాత ఉప్పు కొంచెము, మళ్ళీ పిండిలో కొద్దిగా వేస్తా. తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కళ్యమాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఇవన్నీ మంచిగా కలిసే వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఎక్కువ కారం వేయట్లేదు, కారము మామూలుగానే వేస్తున్నా. మీ ఇష్టం, కారం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను మళ్ళీ పప్పులో కూడా వేస్తున్నా కాబట్టి ఇంకా కొద్దిగానే వేసిన. ఇది మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పిండిలోకి మనం కారం, ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తున్నా కొద్దిగంతా. మనము స్టఫ్లో వేసినాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగానే వేసుకోవాలి, మళ్ళీ ఈసం అయితే బాగుండదు. ఇది కొంచెం ఇందులో కారం వేస్తున్నా, కొంచెం పసుపు వేస్తున్నా. ఎందుకంటే అన్నీ మనం స్టఫ్లో వేసినాం కాబట్టి ఇలా కొద్దిగా వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా వేసుకోవద్దు, అంత కారం ఉప్పు మంచిగా ఉండదు. ఇలా కొద్దిగా వేసుకుంటే ఇది మంచిగా కలుపుకుందాము. ఉప్పు కారం మంచిగా కలిసే వరకు ఇది మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఏం వేయట్లేదు నేను, ఓమా కానీ జీలకర్ర కానీ ఏం వేయట్లేదు. శాండ్విచ్కి ఏం వేయరు, అన్నీ మనం స్టఫ్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కాలి పిండి. ఇప్పుడు మనము శాండ్విచ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ అనేది మనము బటర్లో కాల్చుకుందాము. మంచిగా ఇట్లా మనం ఫ్రెండ్స్ అంటే ఇట్లా అందాము. బటర్లో కాల్చుకుంటున్నాం కాబట్టి శాండ్విచ్ అనేది రుచి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పెసరపప్పు మంచిగా బటర్లో కాల్చుకొని చేసుకుంటున్నాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా మంచిగా బ్రెడ్ అనేది మంచిగా కాల్చుకోవాలి. అది ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, ఇట్లా మంచిగా కాలుతుంది. ఇట్లా కాలితే బాగుంటుంది అన్నట్టు. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా కాలినాయి, ఎక్కువ కాలకుండా ఏం కాదు. ఇది ఇట్లా ఈ విధంగా కాలితే సరిపోతుంది. కొద్దిగా బటర్లో కాల్చుకుంటే సరిపోతుంది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దగ్గర ఉన్న బ్రెడ్ అన్ని ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఇట్లానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టఫ్ పెడదాం మధ్యలోకి. ఇలా కొంచెం తీసుకుంటూ ఇట్లా మధ్యలో పెట్టాలి. ఇట్లా మనం మంచిగా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇలా చేసుకుంటే. పిల్లలు అప్పటికప్పుడు అడిగితే, సాయంత్రం స్నాక్ కోసం అడిగితే మంచిగా ఇట్లా వేసేయచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు మంచిగా. ఇప్పుడు మనం ఇంకో బ్రెడ్ను ఇలానే పెట్టేద్దాం. పైకి వెళ్ళి ఇట్లా పెట్టాలి. ఇలా మొత్తం మన దగ్గర ఉన్న బ్రెడ్ అంతా ఇలానే పెట్టి మనం రెడీ పెట్టుకుందాం. మన దగ్గర ఉన్న బ్రెడ్ అంతా ఇలా స్టఫ్ పెట్టుకొని మనం మంచిగా
రెడీ పెట్టుకున్నాము ఇవన్నీ. ఇప్పుడు మనం పిండిలో ముంచుకుంటూ నూనెలో వేసుకుందాము. నూనె వేడి చేసిన ముందే. ఇప్పుడు మంచిగా మెల్లగా నూనెలో అనుకుంటూ పిండిలో అనుకుంటూ వేయాలి. ఇలా మెల్లగా వేసుకోవాలి. నూనెలా విడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇది మనం పిండిలో వేస్తాం కాబట్టి తొందరగా మెత్తగా అవుతుంది. మనము ఒక రెండు వేసుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా ఫస్ట్ నూనెలో మంచిగా ఉడకనిద్దాము. ఒకటేసారి వేయంగానే మనము తిప్పుకోవద్దు, ఇరిగిపోతుంది లేకపోతే మధ్యలోకి. ఇప్పుడు మనం మెల్లగా ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకుందాము. ఇలా మంచిగా చూసారా, మంచిగా మనం మంట తక్కువ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మనం వేయంగానే తిప్పలేదు కాబట్టి మంచిగా కాలినాయి. ఇలా మనం వేయంగానే తింపితే ఇట్లా కాలదు, పిండి ఉంటుంది, మళ్ళీ తొందరగా ఎరిగిపోతాయి కాబట్టి అట్లా వేసుకోవద్దు. ఇలా కొంచెం ఉడికినాక మనం రిటర్న్ ఇట్లా తిప్పుకుంటే బాగుంటుంది. ఇది మనము అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాము. ఇప్పుడు ఇవి మంచిగా కాలిపోయినాయి చూసారా. ఇలా మంచిగా కాలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే కాలకపోతే పిండి బాగుండదు. ఇది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన దగ్గర ఉన్న బ్రెడ్ ముక్కలన్నీ ఇలానే కాల్చుకుందాము ఒక్కొక్కటి మంచిగా. మనం ఒకటేసారి పిండిలో వేయద్దు, బ్రెడ్ అనేది విరిగిపోతుంది, నానుతుంది కాబట్టి విరిగిపోతుంది. మన దగ్గర ఉన్న బ్రెడ్ అంతా ఇలానే కాల్చుకుందాం. ఇలా మొత్తం కాల్చుకుందాం. మనం కాల్చి పక్కన పెట్టుకున్న శాండ్విచ్ అన్ని ఇలా వేయండి. చూసారా మంచిగా కాలిని. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో. టమాటా సాస్లు అద్దుకొని తినాలి, కమ్మ ఉంటుంది. టేస్ట్ బాగున్నది, ఎందుకంటే నేను ఆలుగడ్డ ఫస్ట్ ఫ్రై చేయలేదు, డైరెక్ట్ పెట్టేసిన. నూనెలో మంచిగా ఉడికింది, పప్పుతో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంది. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.